వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతోందా? డయాబెటిస్కు అధిక ఒత్తిడి ప్రధాన కారణమా? డయాబెటిస్కు హోమియో చికిత్స విధానాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటుగా ఉన్నారు 10 టీవీ స్టూడియోలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిక్ అటాక్ అయింది అని చెప్తూ ఉంటారు. అసలు రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? డయాబెటీస్ ఈ మధుమేహ వ్యాధి లేకపోతే చక్కెర వ్యాధి, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తాం. అంటే ఒక ఏజ్ మెయిన్ రీజన్స్ కనుక తీసుకుంటే ఏజ్ రిలేటెడ్ అనే చెప్పొచ్చు. ఒక 45-50 తర్వాత ఎక్కువ మందిలో మనం ఈ మధుమేహ సమస్య అనేది, మధుమేహ వ్యాధి అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా అదర్ రీజన్స్ ఏంటి అంటే జెనెటిక్గా ఏమైనా ఉన్నా కూడా, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా అర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమందిలో రాను ఏమవుతుంది అంటే అది డయాబెటిక్ స్టేజ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మనకి ప్రెగ్నెన్సీ లోపల, ఎస్పెషల్లీ ఉమెన్స్లో ప్రెగ్నెన్సీ లోపల మనకి అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం, షుగర్ లెవెల్స్ పెరగటం, పోస్ట్ డెలివరీ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అవుతున్న వాళ్ళలో కూడా ఒక 5 to 10 years ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్ తర్వాత మనకి అంటే డెలివరీ అయిన 5 to 10 years తర్వాత మనకి ఈ షుగర్ వ్యాధి రావడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా అధికంగా మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇస్ వన్ కన్సర్న్. మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి తొందరగా ఇది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవటం కావచ్చు, హోమ్ మేడ్ ఫుడ్ చాలా వరకు తగ్గించడం కావచ్చు, మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం కానీ, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, ఆయిలీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, జంక్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో మనం ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే ఇన్సోమ్నియా లాంటి కండిషన్స్ ఉన్నా కానీ, అసలు నిద్ర అనేది సరిగ్గా టైం టు టైం లేకపోయినా కానీ, తర్వాత ఫుడ్ తీసుకునే దానిలో కూడా తక్కువ మోతాదులో కాకుండా ఎక్కువ ఒకేసారి తీసుకోవటం, లేట్ నైట్స్లో తినటం కానీ, లేట్ నైట్స్లో పడుకోవటం కానీ, ఎక్కువగా సిస్టమ్ యూజ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనకి ఒబెసిటీ, స్థూలకాయం ఉన్న కండిషన్స్లో కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ రీజన్స్. అట్ ద సేమ్ టైం మన హెరిడిటరీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో ఈ మధ్యకాలంలో ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న పిల్లల్లో కూడా గమనిస్తున్నాం. అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, టోటల్గా టైప్ 1 కాబట్టి ఇన్సులిన్ సెక్రీషన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్న కేసెస్ కూడా చాలా మందిలో చూస్తున్నాం. సో కొన్ని కండిషన్స్ ఆఫ్ షుగర్కి దెర్ వోంట్ బీ ఎనీ కైండ్ ఆఫ్ ఇడియోపతిక్ అంటాం, అంటే ఎలాంటి కాజేటివ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ కాల్ ఉన్నారు, సురేష్ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సురేష్ గారు. మేడం ఏం లేదు మేడం, నాకు డయాబెటిక్ వచ్చి 4 months అవుతుంది మేడం. ఓకే. అసలు ఫస్ట్ రోజు నాకు తెలియదు, అదే కొంచెం బక్కగా అవుతుంది అని చెప్పి టెస్ట్ చేయించుకుంటే 350 ఉంది మేడం. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు మేడం. అది 2-3 రోజులు మళ్ళీ చెక్ చేసుకుంటే నార్మల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంత్లీ చేసుకుంటాను మేడం, నార్మలే వస్తుంది మేడం. నాకు 85 తర్వాత 100, 110 అట్లా వస్తుంది. కాకపోతే నాకు ఫస్ట్ తర్వాత 80 వచ్చినప్పుడు 50 mg రాసిచ్చారు మేడం టాబ్లెట్. 500 mg ఐ థింక్. 50 mg మేడం. ఏ టాబ్లెట్ అండి? దాని పేరుతో ఉంది మేడం. ఫైన్. తర్వాత నాకు కొంచెం ఒక 160, 170 అట్లా వచ్చింది ఒకసారి 2 సార్లు వస్తే మళ్ళీ 500 రాసిస్తారు మేడం. దాని పేరు కూడా ఉంది మేడం. అదే కంటిన్యూ చేపిస్తుంది మేడం డాక్టర్. మరి నాకు అదే 500 ఎందుకు అని నేను అనుకుంటున్నాను మేడం. అంటే మీరు ఇప్పుడు 500 mg మెట్ఫార్మిన్ వాడుతున్నారు, మేబీ గ్లైకోమేట్ అయి ఉంటుంది. సో వాడుతున్నారు కాబట్టి అది కంట్రోల్లో ఉంటుందండి. తిన్న తర్వాత 160, 170 విత్ మెడికేషన్ అనేది పెద్దగా కంట్రోల్లో ఉన్నట్టు కాదు. మీరు ఒకసారి మీకు నాకు షుగర్ లేదు అనిపిస్తే కనుక ఒకసారి HbA1c అనే టెస్ట్ ఉంటుంది. 3 months యావరేజ్ షుగర్ అనేది చేయించుకోండి. సో దట్ యావరేజ్గా 3 monthsలో మన బాడీ లోపల గ్లూకోజ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అని చెప్పే టెస్ట్. దాన్ని బట్టి మీరు డయాబెటికా లేకపోతే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారా అనేది నిర్ధారించవచ్చు. కాకపోతే షుగర్ లెవెల్స్ ఫస్ట్ మీరు వెయిట్ లాస్ ఉంది, అట్ ద సేమ్ టైం 360+ ఉంది కాబట్టి డెఫినెట్గా యూఆర్ డయాబెటిక్. కాకపోతే మీరు కంట్రోల్లో ఉంది అంటే కనుక మీరు టైపర్ చేసుకోవచ్చండి డోసేజ్. ఇప్పుడు 500 వాడుతున్నారు, డైలీ 1 వాడితే కనుక హాఫ్ వాడండి. డైలీ
హాఫ్ వాడిన తర్వాత కూడా HbA1c 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయండి. 6 లోపల ఉంది, 5 to 6 మధ్యలో ఉంది అంటే మేక్ ఇట్ ఆల్టర్నేటివ్ డే హాఫ్ టాబ్లెట్. అలా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండండి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ HbA1c. దాన్ని బట్టి మీకు కంట్రోల్లో ఉందంటే యూ కెన్ స్టాప్ ద ట్రీట్మెంట్ అండి. డాక్టర్, మహిళల్లో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. డెలివరీ తర్వాత అది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుందంటారా? నార్మల్గా ప్రెగ్నెన్సీస్లో మనకి 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైనా కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలామంది అమ్మాయిల్లో చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న కండిషన్స్, 30 తర్వాత డెలివరీస్ అవుతున్న వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళలో మోస్ట్లీ ఏంటంటే వెయిట్, అంటే పోస్ట్ డెలివరీ మనకి ఎలాగో వెయిట్ అనేది తగ్గిపోతుంటుంది. హార్డ్లీ 5 to 10 kilos వేరియేషన్ అనేది వస్తుంది డెలివరీ తర్వాత. సో అప్పుడు చాలామందిలో ఏంటంటే గ్లూకోజ్ అనేది కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు పోస్ట్ డెలివరీలో కొంత డైటరీ మేనేజ్మెంట్ చేసుకొని ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటే కనుక చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేది మళ్ళీ పెరగకుండా నార్మల్గానే ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఫాస్టింగ్ వచ్చేసరికి అరౌండ్ 80 to 100 ఇన్ బిట్వీన్ మెయింటైన్ అవ్వటం, తిన్న తర్వాత వచ్చేసరికి 110 to 140, 150 లోపల మెయింటైన్ అవుతే మనకి షుగర్ లేనట్టుగానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో కాకపోతే ఏంటంటే మోస్ట్లీ కేసెస్లో నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని కండిషన్స్లో మాత్రం అలానే కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సిన కేసెస్ కూడా ఉంటాయి, బట్ వెరీ రేర్ అనే చెప్పాలి. సో ఇలాంటి వాళ్ళు కూడా జెస్టేషనల్ కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చేసుకుంటే కనుక కొన్ని రోజుల తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 1 year ఆఫ్ పోస్ట్ డెలివరీ, 2 years ఆఫ్ పోస్ట్ డెలివరీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. సో లేట్గా తినకూడదు, టైం టు టైం తినాలి, లేట్గా నిద్రపోవడం, సిస్టమ్ ముందు వర్క్ చేయడం, ఇవన్నీ కూడా డయాబెటీస్కి రీజన్స్ అని చెప్పారు. బట్ ప్రజెంట్ లైఫ్ స్టైల్ చూస్తే అలానే ఉంది. సో ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఇప్పుడు జాబ్స్ పరంగా ఇప్పుడు వాళ్ళకి ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇవ్వాల్సిన 6 to 8 hours సౌండ్ స్లీప్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఇవ్వాలి. అది either కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు, సో వాళ్ళకి నైట్ పడుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది వర్క్ విషయంలో, కాబట్టి మార్నింగ్ వాళ్ళు ఆ టైంని అనేది కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. అండ్ మార్నింగ్ మీల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ లైట్గా టిఫిన్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి ఆన్ రెగ్యులర్ బేసిస్. లైక్ ఎలా అంటే 3 meals కాస్త 4 mealsకి వచ్చేటట్టుగా చేసుకుంటూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షూర్. అండ్ వాటర్ అనేది బాడీ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. రెగ్యులర్గా ఒక 1 hour లేకపోతే హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ వాకింగ్ అనేది ఉండాలి. బివరేజెస్ లైక్ ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ కానీ అలాంటి ఏమైనా చెడు అలవాట్లు ఉన్న వాటికి దూరంగా ఉండాలి. ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా దే యూస్ టు టేక్ కాఫీ ఆర్ టీ విత్ షుగర్ కానీ అలాంటిది. సో అది కూడా చాలా వరకు తగ్గించుకోవడం, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఈ కాఫీ డ్రింక్స్ కానీ టీ కానీ ఇలాంటివి చాలా వరకు తగ్గించుకుంటూ ప్రాపర్గా సౌండ్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. నైట్ ఒకవేళ కుదరట్లేదంటే మార్నింగ్ కనీసం 6 to 7 hours ప్రాపర్గా పడుకునేటట్టుగా చేసుకోవాలి. అండ్ తీసుకునే ఆహారం ఖచ్చితంగా అంటే ఏదైతే షుగర్కి మనకి ప్రొవోక్ చేస్తుందో ఆ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. లైక్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ అనేది లో ప్రోటీన్స్ తీసుకోవాలి, మరీ హై ప్రోటీన్స్ కాకుండా. ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ అనేది మన ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తే కనుక డెఫినెట్గా ఒకవేళ లైఫ్ స్టైల్ మరీ సెడెంటరీ ఉన్నా కూడా ఇబ్బంది అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. కాల్ ఉన్న డాక్టర్ రెహమాన్ గారు. రెహమాన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. షుగర్ ఉందమ్మా. ఓకే, కళ్ళు కాంటాటం లేదు. హాస్పిటల్ వెళ్తే షుగర్ కంట్రోల్ కావాలి అంటే కంట్రోల్ కావటం లేదమ్మా. నాకు 300, 250 ఉంటుందమ్మా. తిన్నాక 300 పైన ఉంటుంది. 300 దాకా ఉంటుందమ్మా. ఓకే, డైట్ అంతా మెయింటైన్ చేస్తున్నారా? ప్రాపర్గా మెడిసిన్స్ వేస్తున్నారా? వేసుకుంటానమ్మా. నాకు హాస్పిటల్ చేయాలంటే షుగర్ తగ్గాలని చెప్పారమ్మా. అవునండి, కళ్ళకు ఆపరేషన్ చేయాలా, శుక్రాలు వచ్చినాయి అన్నారు. ఇదేం కంట్రోల్ కావటం లేదమ్మా. చూడండి, ఇప్పుడు మీరు వాడుతున్న మెడిసిన్తో మీకు కంట్రోల్ లేదు అంటే మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటుగా వాడుకోవచ్చు. సో దట్ ఆ 300 పైన ఏదైతే తిన్న తర్వాత షుగర్ ఉందో అది మీకు కనీసం 200 లోపల వస్తుందండి. సో 200 లోపల ఒక డయాబెటిక్ పేషెంట్కి తిన్న తర్వాత చూపిస్తోంది అంటే మాత్రం అది కంట్రోల్లోనే ఉన్నట్టు లెక్క. సో ఆ తర్వాత మీరు క్యాట్రాక్ట్కి సర్జరీ చేసుకోవచ్చు. కానీ 250 అబోవ్ ఉంది, 300 అబోవ్ ఉంది తిన్న తర్వాత అంటే మాత్రం
ఈవెన్ క్యాట్రాక్ట్ సర్జరీ చేయడం కూడా కష్టమే, అండ్ చేసినా కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ అంటే పూర్తిగా కూడా చూపు పోయే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే షుగర్ అనేది ఖచ్చితంగా తిన్న తర్వాత 180 to 200 ఇన్ బిట్వీన్ మెయింటైన్ అవ్వాలి. తినక ముందు 80 to 110, 120 మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఖచ్చితంగా మీకు తగ్గాలి అంటే కనుక హోమియోపతి వాడి చూడండి, మీకు దగ్గరలో కన్సల్టెంట్ ఎవరైనా ఉన్నా, లేదంటే హోమియో కేర్ బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మరో కాల్ ఉన్నారు డాక్టర్. ప్రసాద్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు 10 సంవత్సరాలు స్క్రూచి, నా వయసు 65 సంవత్సరాలు. ఓకే. అయితే నాకు అధికారులు మంటలు ఉంటాయమ్మా. నేను మెట్బారిన్ 500 టాబ్లెట్స్ వాడుతున్నాను మేడం గారు. నాకు తిన్న తర్వాత కూడా 140, 145 ఉంటుంది. ఓకే, తగ్గించొచ్చమ్మా? అదే అండి ఇంతకుముందు ఫస్ట్ కాలర్తో చెప్పినట్టుగా HbA1c టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేది మనం తీసుకునే ఆహారం 2-3 రోజుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక 20-30 రీడింగ్స్ అనేది వేరియేషన్, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. సో కరెక్ట్గా తెలియాలంటే HbA1c ఎంత లెవెల్లో ఉంది, అది 6.5 లోపల ఉంది అంటే మాత్రం మీరు తీసుకున్న మెట్ఫార్మిన్ 500 mg అనేది హాఫ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు 1 వాడుతున్నారు అంటే హాఫ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలానే ఇంకా కంట్రోల్లోనే ఉంది, 140 అలానే ఉంది PL అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది అంటే కనుక దెర్ కెన్ ఆల్టర్నేటివ్ డే అంటే రోజు విడిచి రోజు వేసుకోవచ్చు. అలా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా టేపర్ చేస్తూ ఉండండి. అలా తగ్గించుకొచ్చినా కూడా మీకు షుగర్ కంట్రోల్లో ఉంది అంటే మాత్రం మెల్లమెల్లగా తగ్గించవచ్చండి టాబ్లెట్. డాక్టర్, మేల్స్లో డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది 30 ఎంటర్ అవుతున్న టైంలో బోర్డర్ దగ్గర ఉంది అని చెప్తూ ఉంటారు కొంతమంది లైఫ్ స్టైల్ని బట్టి. సో వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఐదర్ ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఎవరిలో అయినా ప్రీ డయాబెటిక్ ఇస్ ప్రీ డయాబెటిక్ ఓన్లీ. సో మనకి నార్మల్గా HbA1c గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ మనకి 6 to 6.5 బిట్వీన్ మెయింటైన్ అవుతుందంటే మనము దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తాం. సో దానికి పెద్దగా టాబ్లెట్ అనేది ఏం అవసరం లేదు, జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఒక 1/2 hour to 1 hour చేసుకోవాలి కంపల్సరీగా. వాకింగ్ అంటే మరీ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, హైగా ట్రెడ్మిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక వాకింగ్ అనేది 1/2 hour to 45 minutes 1 hour అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ షుగర్కి ఏదైతే మనం డైట్ చెప్తామో అది అంత పాటించాల్సిన అవసరం లేదు, కానీ దానిలో ఒక 50% అయితే ఖచ్చితంగా పాటించాలి. లైక్ రైస్ అనేది ఒకటేసారి తీసుకోవటం, ఎస్పెషల్ ఇన్ ద మిడ్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం పూట తీసుకోవటం, అది కూడా ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకోవటం. తర్వాత నార్మల్గా లో ప్రోటీన్ డైట్ అంటే ఈ దాల్ కావచ్చు, కర్రీ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అవి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తీసుకునేటట్టుగా చూసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి, అంటే ఎక్కువగా ఆలోచించాల్సిన దానికంటే ఓవర్ థింకింగ్ అనేది ఉండకుండా ప్రాపర్గా 6 to 8 hours సౌండ్ స్లీప్ ఉండేటట్టుగా, ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ అనేది చాలా వరకు తగ్గించుకుంటూ అట్ ద సేమ్ టైం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు వన్స్ 6.2, 6.3 ఇన్ బిట్వీన్ ఉంది అంటే ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి, ఎందుకంటే ఎవ్రీ మంత్ HbA1c చేయించాల్సిన అవసరం లేదు, 3 months or 4 monthsకి ఒకసారి ఖచ్చితంగా HbA1c లెవెల్స్ అనేది మానిటర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ మంత్స్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ రెండు, అంటే తినకముందు తిన్న తర్వాత షుగర్ అనేది చెక్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ తినే ఫ్రూట్స్లో కూడా చాలా వరకు ఈ బనానా కావచ్చు, లేకపోతే మ్యాంగో కావచ్చు, కస్టర్డ్ యాపిల్ కావచ్చు, సపోటా కావచ్చు, ఇవన్నీ కొంత మినిమైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదో ఒక ఫ్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ కావచ్చు, లెగ్యూమ్స్ కానీ, హై ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో హెల్తీగా ఫుడ్ తీసుకునేటట్టుగా చూసుకోవాలి. సో ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్గా డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్కి వెళ్లకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు డాక్టర్. వెంకట్రావు గారు మాట్లాడండి. హలో. ఓకే డాక్టర్, అంటే డయాబెటీస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎర్లీగానే? అదే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, డయాబెటిక్ రాకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళైనా కూడా సేమ్ అదే మేనేజ్ చేసుకుంటే మనకి ఏంటంటే డయాబెటిక్ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటుంది. బట్ వన్స్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేయాల్సి ఉంటుంది. అదే మనము డయాబెటిక్ రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ అన్ని కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక పూటనే మనకి కార్బ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం మినిమైజ్ చేసుకుంటూ తీసుకోవాలి. హెల్దీ బాడీ వెయిట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ అంటే BMIకి మించకుండా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది పెరగకుండా చూసుకోవాలి. బెల్లీ ఫ్యాట్ పెరిగింది అంటే డెఫినెట్గా మనకి ఒక ఏజ్ ఆఫ్ టైంలో మనకి 40s వచ్చిన తర్వాత మనకి ఈవెన్ BMI గుడ్డు ఉన్నా కూడా మనకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం
ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానిలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, లేకపోతే థైరాయిడ్ కూడా రావచ్చు, హైపర్ లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నార్మల్ బాడీ వెయిటే కాకుండా బెల్లీ ఫ్యాట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఈ కొంతమంది పాన్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది స్మోకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవి కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే మనం ఒక డయాబెటిక్ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటాం. కాల్ ఉన్న డాక్టర్ తిరుమలేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నాకు నా ఏజ్ 39 మేడం. ఓకే. అయితే నాకు రీసెంట్ గా స్టంట్ పడింది మేడం. నా స్టంట్ పడిన తర్వాత కొద్దిగా స్మోకింగ్ చేసేవాడిని. అయితే నాకు షుగర్ కూడా బయట పడింది మేడం. మెట్ఫార్మిన్ ఎస్ఆర్ అనేది ఓకే. ఈ ఆయుర్వేదిక్ లో అమృతూడయన్ అని ఒకటి వాడినా మేడం, ఒక 4 months అట్లా ఆయుర్వేదిక్ లో. అయితే ఇది కంట్రోల్ కాలేదు మేడం. ఫస్ట్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం షుగర్ 250 అట్లా వస్తే మళ్ళీ టాబ్లెట్స్ వాడుతున్నాం. ఓకే, ఫైన్. గ్లైకోమెట్ 1 అని వాడుతున్నాం. ఫైన్ అంటే ఆల్రెడీ స్టంట్ వేసాను అంటున్నారు, స్మోకింగ్ అలవాటు ఉందనేదో చెప్తున్నారు, అండ్ టాబ్లెట్ కూడా వాడుతున్నారు. బట్ వాడినా కూడా షుగర్ అనేది 250+ ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్ అండి, ఎందుకంటే ఆల్రెడీ స్టంట్ ఇన్సర్షన్ అనేది ఉంది కాబట్టి చాలా వరకు ఆ 200 లోపలే మనకి షుగర్ లెవెల్స్ ఉండేటట్టుగా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే 39లోనే మనకి స్టంట్ వేశారు అంటే బాడీ ఆల్రెడీ డ్యామేజ్డ్ కండిషన్లోనే ఉంది కాబట్టి వన్స్ షుగర్ వచ్చినా కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ లైక్ నెఫ్రోపతి కావచ్చు, న్యూరోపతి అంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, నరాల మీద పడుతుంది, ఐస్ మీద పడుతుంది. ఓవరాల్గా బాడీ అనేది కొంత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఒక మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి. సో ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. నేను చెప్పిన డైట్ అనేది తీసుకోండి. రెగ్యులర్గా 4 meals అంటే 3 mealsని బదులు 4 meals తీసుకోండి. రెగ్యులర్గా మిల్లెట్ డైట్ తీసుకునేటట్టుగా చూడండి. ఈ తృణధాన్యాలు అంటే కొర్రలు కానీ, సామలు కానీ ఇలాంటివి ఎక్కువగా మనం జోవార్ కానీ తీసుకునే ఆహారంలో యాడ్ ఆన్ చేస్తూ ఉండండి. సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఎస్పెషల్లీ దానిలో కీరా మాత్రం ఎక్కువగా తీసుకునేటట్టుగా ప్రిఫర్ చేయండి. తక్కువ ఫుడ్ బట్ కడుపు ఫుల్గా నిండకుండా, అలా అని వీక్నెస్ కూడా రాకుండా ఫుడ్ అనేది మానిటర్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఖచ్చితంగా జస్ట్ వాకింగ్ అండి, ఎందుకంటే స్టంట్ ఉంది, అట్ ద సేమ్ టైం షుగర్ ఉంది. ఫ్యూచర్లో మనకి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి మానిటర్ చేసుకోవాలి మీ బరువు ఎంత ఉన్నారు. ఒకవేళ లీన్గా ఉన్నా కూడా రెగ్యులర్గా బాడీ మెటబాలిజం అనేది ప్రాపర్గా జరగాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ ఇన్షూర్. జస్ట్ వాకింగ్ మాత్రమే చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు డాక్టర్ ఏదైతే అడ్వైస్ చేశారో ఆ ట్యాబ్లెట్ అనేది వితౌట్ ఇంకా అంటే మిస్ కాకుండా చూసుకోవాలి. అప్పటికి కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒకసారి హోమియోపతిక్ కూడా వాడండి, మీకు కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా కంట్రోల్లో ఉంటుంది. కాల్ ఉన్న డాక్టర్ సతీష్ గారు. సతీష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 91 ఉంది మేడం, మొన్న షుగర్ టెస్ట్ చేసుకుంటే. అయితే ఇప్పుడు నాకు నైట్ బాగా వస్తుంది మేడం టార్గెట్. నీళ్లు తక్కువ తీసుకున్నా కానీ నైట్ వస్తుంది బాగా. తిన్న తర్వాత ఎంత ఉందండి? మెడిసిన్స్ వాడుతున్నారా? మెడిసిన్స్ ఏం లేదు, 91 ఉంది కదా అని ఏం వాడట్లేదు. తిన్న తర్వాత ఏం చూడలేదు మేడం. ఒకసారి చూసుకోండి, అంటే ఫాస్టింగ్ 91 ఉందంటే పెద్దగా షుగర్ ఉందని ఏం కన్సిడర్ చేయలేము. బట్ స్టిల్ అంటే పోస్ట్ లంచ్ ప్లాస్మా గ్లూకోజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పిఎల్బిఎస్ కూడా చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 180 or 190 హెచ్బిఏవన్సీ కూడా చెక్ చేసుకోండి. ఆ 3 రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయంటే నథింగ్ టు వరీ. లేకపోతే నైట్ టైమ్స్ యూరినేషన్ అంటే అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ప్రోస్టేట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా వారికోసిల్ కానీ హైడ్రోసిల్ కానీ ఇలా రిపీటెడ్గా ఏమైనా ఇంజురీస్ అక్కడ జరిగిన, హీట్ ఎక్కువగా తగులుతున్నా కూడా మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది యూటీఐ వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి మానిటర్ చేసుకొని ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ 2 చేయించండి. తిన్న తర్వాత 2 hours హెచ్బిఏవన్సీ ఎంటీ స్టమక్లో చేయించండి. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ దాన్ని బట్టి మనకి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటనేది సియూఈ కూడా చేయించుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. కాల్ ఉన్న డాక్టర్ బాబ్జీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, మాట్లాడండి బాబ్జీ. డాక్టర్ గారు చెప్పండి. మా మిస్సెస్ అండి 44 years అండి. మన ఓకే.
1 month నుంచి మెట్ఫార్మిన్ 250 వాడుతున్నాము. మ్మ్. అంటే తగ్గడానికి ఏమన్నా, అంటే కరెక్ట్ తగ్గడానికి ఏమన్నా మెడికేషన్ ఇట్లా? మీకు పూర్తిగా తగ్గాలంటే ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఉన్నారు మీ వైఫ్, కాబట్టి స్టిల్ మీరు 250 వాడుతున్నా అంటున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో మీరు హోమియోపతి వాడుకుంటే టోటల్గా 250 నిలిచేసినా కూడా ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ గుడ్ కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లేదు మీరు ఇప్పుడు వాడుతున్న మెడిసిన్సే వాడతాను అంటే కనుక ఇప్పుడు ఇంతకుముందు కాలర్స్తో చెప్పినట్టుగా అవన్నీ పాటించాల్సి ఉంటుంది. 3 monthsకి ఒకసారి HbA1c లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇంకా 6.4 కన్నా తక్కువగా వస్తుంది అంటే 6 ఉంది లేదా 5.8 అంటే కనుక ఆల్టర్నేటివ్గా టాబ్లెట్ టైపర్ చేస్తూ టోటల్గా బంద్ చేయొచ్చు. కాల్ ఉన్నారండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. కాలు మంత వస్తుందండి. 240 ఉందండి. 240 ఉంది. 240 ఉందండి. కాలు అంతా టిమ్మర షుడ్లు పెట్టి కూర్చున్నట్టు అవుతుందండి. దానివల్ల ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి షుగర్ మీకు? 10 సంవత్సరాలు అవుతుందండి. అది 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి డయాబెటిక్ కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి వచ్చినట్టుంది. అందుకని నరాల బలహీనత వల్ల కూడా కాలి మంటలు, నొప్పి, లేకపోతే తీతాపోటు, లేకపోతే తిమ్మిర్లు లాంటివి స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించటం, ఇవన్నీ న్యూరోపతిలో ఉంటాయి. సో ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే షుగర్ ఎంతవరకు కంట్రోల్లో ఉంది, 3 monthsగా ఎంతవరకు కంట్రోల్ ఉంది, ఎవ్రీ మంత్ కూడా ఫాస్టింగ్ పోస్ట్ నుంచి 3 months కంటిన్యూస్గా తీస్తూ ఉండండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ టు ద నార్మల్ డయాబెటిక్ టాబ్లెట్ వాడుతున్న అంతకన్నా ఎక్కువగా ఉంది అంటే మరీ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మీరు ఒకసారి హోమియోపతి వాడుకుంటే బెటర్గా ఉంటుంది. చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే 10 years నుంచి మీరు వాడుతూనే ఉన్నారు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ అండర్ కంట్రోల్. అది ఒకవేళ కంట్రోల్ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ క్యాటరాక్ట్ రావచ్చు, బ్లరీ విజన్ రావచ్చు, ఐసైట్ అనేది మందగించవచ్చు, మనకి కాళ్ళ వాపులు కానీ నొప్పులు కానీ ఇలా రావచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్, క్రియాటిన్ పెరగడం రావచ్చు, లేకపోతే బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ మనం ఇన్సులిన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా ఇన్సులిన్ అవసరం లేకుండా ట్యాబ్లెట్తోనే తగ్గాలి, కంట్రోల్కి రావాలి, కాంప్లికేషన్స్ వద్దు అనుకుంటే కనుక హోమియోపతి ఇస్ అ చాయిస్. మీరు వాడుతున్న ట్యాబ్లెట్తో పాటుగా ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి హోమియోపతి కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతుంది. కాల్ ఉన్న డాక్టర్ రాజు గారు మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి రాజు గారు. హలో. ఓకే డాక్టర్, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మేము ఇచ్చేది కాన్స్టిట్యూషన్ బేస్ మీద కాబట్టి వాడే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద టోటల్ మెడికల్ హిస్టరీ. వాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏదైనా బయటపడడం, లేకపోతే ప్రీవియస్ ఏ మెడికేషన్ వాడుతున్నారు, ఇంకా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయనేది కన్సిడర్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి మానిటర్ చేయడం జరుగుతుంది. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ 2 తినకముందు తిన్న తర్వాత. అట్ ద సేమ్ టైం ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళలో మనకి బీపీ అనేది కామన్గా ఒక 2-3 years 4 years మనకి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా వరకు బీపీ కూడా రావడం జరుగుతుంది. అలా కాంప్లికేటెడ్గా మనకు ఒకదాంతో ఒకటి యాడ్-ఆన్గా కాకుండా మన హోమియోపతిలో వాడుకుంటే కనుక డయాబెటిక్ అనేది కంట్రోల్ ఉండడం, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా ఉండటం, ఎప్పటికీ కూడా ఈ HbA1c అనేది నార్మల్గా అంటే పేషెంట్ అదర్ హిస్టరీ ఉంటే తప్పించి నార్మల్గా కంట్రోల్లో ఉండేటట్టుగా చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం షుగర్కి ఏంటి అంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి ఓన్లీ మెడికేషన్ అనేది మనకు ఒక 60-70% చేస్తుంది. రిమైనింగ్ 30% ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పేషెంట్ అనేది హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాకింగ్ అనేది కంపల్సరీగా ఇంకా డైలీ రొటీన్లో అది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్. సో డైట్ ఈజ్ ఇంపార్టెంట్, మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే కనుక మన హోమియోపతి వాడుకుంటే ఇంతకుముందు కాలర్స్ చెప్పినట్టు అన్ని ఆ మంటలు కావచ్చు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం కావచ్చు, ఇన్సులిన్ వరకు వెళ్ళటం కావచ్చు లేకుండా హోమియోపతి అది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా బెస్ట్గా తగ్గే కేసెస్ చాలానే ఉన్నాయండి. కాల్ ఉన్నారండి రాములు గారు. రాములు గారు మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గారు, నాకు డాక్టర్ గారు చెప్పండి. నాకు తిన్న తర్వాత 150 ఉంటుందండి షుగర్. ఓకే. నీరసం అండి, నీరసం బాగా నీరసంగా ఉంటుంది. తినక ముందేమో 110 ఉంటుందండి. ఓకే. 110 అండి. తిన్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత 150 ఉంటుందండి. అంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు లెవెల్సా? అవునండి, అవునండి.
ఓకే ఫైన్. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 70 అండి. 70 సంవత్సరాలు. ఓకే ఫైన్. ఆకలి అంత బాగానే ఉంటుందా? ఆకలి కూడా రావట్లేదండి. ఆకలి ఈ మధ్య తగ్గిందండి, ఒక 2 నెలలు బట్టి ఆకలి తగ్గిందండి. ఓకే ఫైన్ ఫైన్. అంటే ఆకలి తగ్గింది అంటున్న, షుగర్ అయితే బాగానే కంట్రోల్లోనే ఉంది. అండ్ 70 ఇయర్స్ ఏజ్ కూడా అంటున్నారు. వీక్నెస్ అంటే కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోండి, లైక్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండండి. లైక్ అన్ని ఫ్రూట్స్, లైక్ అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన 4 రకాల ఫ్రూట్స్ తప్పించి జామకాయ, పపాయ, మీకు బ్లాక్బెర్రీ కూడా, నేరేడు పళ్ళు కూడా మీకు ఎంత కావాలంటే అన్ని తినొచ్చు. అంటే మరీ రైపెండ్ది కాకుండా కొంచెం కచ్చిగా ఉన్నది. సో అది రెగ్యులర్గా ఫుడ్లో ఒక 1 to 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. లీఫీ వెజిటబుల్స్ రెగ్యులర్గా 1-2 ఉండేటట్టుగా చూడండి. డైలీ అంటే మీకు అదర్ ఇష్యూస్ లేవు, కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు అంటే బాయిల్డ్ ఎగ్ అనేది ఒకటి తీసుకొని రా మిల్క్, అంటే మనకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇఫ్ మీకు అదర్ ఇష్యూస్ లేవు అంటే కనుక, స్కిన్ ఇష్యూస్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ లేవు అంటే మిల్క్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు కొంతవరకు వీక్నెస్ అయితే కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏజ్ ఫ్యాక్టర్ కూడా 70 ఉన్నారు అండ్ షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది కాబట్టి మెయిన్ మీరు ఫుడ్ ఆకలి తగ్గడం వల్ల కూడా మీకు వీక్నెస్ అనేది రావచ్చు. సో ఒకసారి ఆకలి పెంచుకునేటట్టుగా కూడా మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. డయాబెటీస్కి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.